నమస్కారం బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. విజయవాడలో బాధితులకు ఆపన్నహస్తం అందించిన సీఎం జగన్. సీఎం ఆదేశాల మేరకు బాధితులకు 2 లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందజేసిన కలెక్టర్. జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన భీమవరం మాజీ శాసనసభ్యుడు పులపర్తి ఆంజనేయులు తనకు యుద్ధం చేయడమే తెలుసని పవన్ కళ్యాణ్ వెల్లడి. తాను 2019లో గెలిచి ఉంటే మరిన్ని సీట్లు డిమాండ్ చేయగల స్థితిలో ఉండేవాళ్లమని వివరణ. సార్వత్రిక ఎన్నికల్లోపు ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దిక్కు తేల్చాలని ఎస్బీఐ సమాధానం చెప్పాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్. బీజేపీ అధికారంలోకి వచ్చాక తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను అడ్డగోలుగా పడగొడుతుందని వ్యాఖ్య. తానెక్కడున్నా అక్కడి వారితో కలిసి నిజాయితీగా పనిచేస్తామని, టీడీపీ కుటుంబ సభ్యులతోనూ అదే విధంగా ఉంటామని ఎమ్మెల్యే వసంత. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడ పర్యటన ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో బాధితులకు ఆపన్నహస్తం అందించారు. ఆర్థిక సహాయం కోరుతూ బాధితులు వినతులు అందించగా వారికి అండగా ఉంటానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన అధికారులు మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బాధితులిద్దరికీ 2 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పలువురు అర్జీలు సమర్పించి తమ సమస్యలు చెప్పుకున్నారని తెలిపారు. సమస్యలు విన్న సీఎం తక్షణమే స్పందించి బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని తమకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా ఈ రోజు ఇద్దరికి 2 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కాగా సీఎం చేసిన సహాయానికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. తమ కష్టాలను చెప్పుకున్న వెంటనే అర్థం చేసుకుని తక్షణమే స్పందించి సహాయం చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. భీమవరం మాజీ శాసనసభ్యుడు పులపర్తి ఆంజనేయులు జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ వ్యాఖ్యానిస్తూ తాను 2019లో గెలిచి ఉంటే మరిన్ని సీట్లు డిమాండ్ చేయగల స్థితిలో ఉండేగాలమని వివరించారు. అయితే అసాధ్యమనుకున్న పొత్తును సాధ్యం చేశానని పేర్కొన్నారు. భీమవరం మాజీ శాసనసభ్యుడు పులపర్తి ఆంజనేయులు జనసేన పార్టీలో చేరిన సందర్భంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. తనకు యుద్ధం చేయటమే తెలుసునని అన్నారు. 2019 ఎన్నికల సమయంలో తాను ప్రచారం చేస్తుంటే కొందరు నేతలు వచ్చి వారిని తిట్టొద్దు, వీరిని తిట్టొద్దు, వాళ్ళు నా బంధువులని అడ్డుకున్నారని వెల్లడించారు. రాజకీయాలన్న తర్వాత బంధుత్వాలేవీ ఉండవని, నా వర్గమా ప్రత్యర్థి వర్గమా అని మాత్రమే చూడాల్సి ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు. అయితే తనను అడ్డుకున్న నేతలు ఇప్పుడు పార్టీలో లేరని అన్నారు. పొత్తులో భాగంగా తాము కొన్ని సీట్లలోనే పోటీ చేస్తున్నామని, దాంతో చాలా మంది ఇంత తక్కువ సీట్లలో పోటీ చేస్తున్నారంటున్నారని పవన్ వెల్లడించారు. 2019 ఎన్నికల్లో కనీసం తన ఒక్కడిని గెలిచినా మరిన్ని సీట్లు డిమాండ్ చేయగల స్థితిలో ఉండేవాళ్ళమని, ఇప్పుడిలా తక్కువ సీట్లలో పోటీ చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదని వివరించారు. గతంలో చేసిన తప్పులు మనల్ని వెంటాడతాయని, దానికి పరిహారం ఇది అని తెలిపారు. ఆంజనేయులు గారు సాధారణంగా స్వాగతిస్తున్నాం. ప్రశాంత్ గారు కూడా కండువ వేసి ఇప్పుడు జాయినింగ్స్ ఉన్నాయండి. మొదటగా గాదిరాజు వెంకట సత్య సుబ్రహ్మణ్యరాజు తాతరాజు గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. వడ్డీ సుబ్బారావు గారు, కల్దిండి బంగారాజు గారు,
చింతలపాటి బంగారరాజు గారు, బోలంపల్లి సత్యనారాయణ చౌదరి గారు, పిప్పళ్ళ నాని గారు, ఎరకరాజ్ చిన్నబాబు గారు, మన్నే శ్రీను గారు, జంపన ఫణి గారు, ఇలా వచ్చండి, ముచ్చగర్ల శివ గారు, బండి సురేంద్రనాథ్ గారు, చేపల రాము గారు, ఇందుకూరి శివాజీ వర్మ గారు, మల్లువలస రఘుబాబు గారు, గుండా చిన్న గారు, మంగదొడ్డి మహేంద్ర గారు, ఇంజేటి రాజేశ్వరి గారు, ఎక్స్ సర్పంచ్ వెంప, కల్లేంటి శ్రీనివాసరాజు గారు, వర్ధనపు సుబ్బయ్య గారు, పట్టెం చిరంజీవి గారు, నాతో కౌన్సిల్ చేశారు సార్, దండు విజయరామరాజు గారు, కడలి శ్రీనివాస్ గారు, బి తరుణ్, మధురాజు, శివకుమార్ గారు, దేవేంద్ర బాబు, నరేంద్ర, గంట రాజ్ కుమార్ గారు, ఆవిడ ఎక్స్ సర్పంచ్ సార్, ఎంపిక చేశారు సార్. దిగుమతి ఆనంద్ కుమార్, దిగుమతి ఇంద్రాణి. రండి రండి. బాణం సత్యనారాయణ గారు, బాణం నాగేశ్వరరావు గారు, పడమటి రామకృష్ణ, కోరాడు కళ్యాణ్, చెన్ను బాబురావు గారు, చెన్ను బాబురావు గారు, మేకా శివ గారు, కొప్పర్తి కార్తీక్ గారు, బేమాల్ శీరమూర్తి గారు, కటికల పల్లారావు గారు, వినుకొండ భోగేశ్వరరావు గారు, నూకల అప్పాజీ గారు, కోనపరెడ్డి సాయి గారు, రావూరు దుర్గాప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, యాతం శ్రీనివాస్ గారు, ముచ్చగర్ల సుబ్బారావు గారు, ముచ్చగల సుబ్బారావు గారు, నామన మురళీధర్ గారు, కంచర్ల నాగేంద్ర ప్రసాద్ గారు, గుద్దడి త్రిమూర్తులు గారు.
నాకు నా నియోజకవర్గమైన భీమవరం నుంచి వచ్చిన నా అన్నదమ్ములకి, పెద్దలకి, మనకి ఎప్పుడు మద్దతుగా ఉండే ఆడపడుచులకి, మహిళలకి ప్రత్యేక మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓకేనా? ఏది బెటర్? ఓకేనా? ఈరోజు పార్టీలో పులపర్తి రామాంజనేయులు గారు, అందరూ అంజుబాబు గారిగా పిలిచే పులపర్తి రామాంజనేయులు గారు ఈరోజు జనసేన పార్టీలో చేరటం మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తున్నాను జనసేన పార్టీ తరపు నుంచి. వారితో పాటు గాదిరాజు వెంకట సత్య సుబ్రహ్మణ్యరాజు గారిని, బోలెంపల్లి సత్యనారాయణ గారికి, శ్రీ వడ్డీ సుబ్బారావు గారిని కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని జనసేన పార్టీలో ఆహ్వానిస్తున్నాం. అలా వారితో పాటు వచ్చిన వారి మద్దతుదారులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ముందు నిర్వహిస్తున్న శ్రీ చిన్నబాబు గారికి, చంద్రశేఖర్ గారికి, మల్లీడి బాబీ గారికి, ఎర్రంకి సూర్యారావు గారికి, మణివాసు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంజనేయులు గారి రాక జనసేన పార్టీకి చాలా కీలకం. నేను ఓడిపోయినప్పుడు మీరంతా బాధపడ్డారో, మనకి ప్రత్యర్థి పార్టీలో ఉండే ఆ రోజున నేను ఓడిపోయినప్పుడు అంత బాధపడిన వ్యక్తి అంజుబాబు గారు. ఇది నాకు ఎలా తెలిసింది అని మీరు అనుకోవచ్చు. ఇది నేను ఓడిపోయిన 4 రోజుల్లోనో 5 రోజుల్లోనో ఆయన ఎవరి దగ్గర అన్న మాటలు నా దృష్టికి వచ్చినాయి. అని నేను పోటీ చేయకుండా ఉండుంటే బాగుండేది, ఈయన గెలిచేవాడు అనేది ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ రోజు అన్న మాటలు నన్ను హత్తుకునేలా చేసినాయి. నిజంగా ఆయన మొన్న భీమవరంకి వచ్చినప్పుడు కలిసినప్పుడు కూడా నాకు ఆ మాటలు గుర్తున్నాయి. అందుకని యాక్చువల్గా మనం వచ్చిందని నేను ఆయన మనస్ఫూర్తిగా ఆ మాటకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. ఆయన అన్నారు, నాకు సార్వత్రిక ఎన్నికల్లోపు ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం తేల్చాలని ఎస్పీఐ కె నారాయణ డిమాండ్ చేశారు. ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. భాజపా అధికారంలోకి వచ్చాక తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను అడ్డగోలుగా పడగొడుతుందని పేర్కొన్నారు. గోవా, మణిపూర్లో ప్రభుత్వాలను పడేసిందని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ లొంగకపోవడంతో కేజ్రీవాల్పై కేసులు పెట్టిందని, మనీష్ సిసోడియాను ఇంకా జైల్లోనే ఉంచిందని పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో భాజపాకు 6,500 కోట్లు వెళ్లాయని ఆరోపించారు. బాండ్ల వ్యవహారంపై దేశవ్యాప్తంగా అన్ని ఎస్బీఐ శాఖల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. హర్యానా గవర్నమెంట్ పడిపోయింది. కొత్త బీజేపీ గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. అంటే ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎట్లా పడగొట్టారో చెప్పడానికి. ఒక పార్టీ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత దాన్ని అడ్డగోలుగా పడగొట్టేటువంటి పని బీజేపీ వచ్చినాక ఎక్కువైంది. మొట్టమొదటి కూడా ఇప్పుడు గోవాలో అదేవిధంగా వాళ్ళు ఓడిపోయినా మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేశారు. మణిపూర్లో వాళ్ళు ఓడిపోయినా వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేశారు. కర్ణాటకలో అటువంటి ప్రయత్నాలు చేశారు. మహారాష్ట్రలో పార్టీని చీల్చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళని వ్యతిరేకించేటువంటి పార్టీలని, ప్రభుత్వాల్ని కూల్దేసేటువంటి ఒక కసాయిపు వేషం మోడీ, అమిత్ షా వేస్తున్నారు. గతంలో కూడా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు రద్దు చేసి చూసాం. కానీ ఇది అడ్డగోలుగా ఎన్నికైన ప్రభుత్వాలని పార్టీని ఫిరాయింపులు చేయించడం, వాళ్ళని మైనారిటీలో పడేయడం, వీళ్ళు ప్రభుత్వాన్ని ఆక్యుపై చేసుకోవడం, లేదా ఈడీలను ఉపయోగించి వాళ్ళ పైన దాడులు చేయించడం, వాళ్ళు అరెస్ట్ చేయించడం, హరాస్ చేయడం, ఇవి ఒక క్రమ పద్ధతుల్లో ప్రభుత్వం చేస్తే ఇంక ఎవరికి పోయి చెప్పుకోవాలి? ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అంటే కషాయ పనులు చేస్తుంటే కషాయం గురించి ఎవరు చెప్పాలి? పోయి ఎవరికి చెప్పుకోవాలన్నా? ఎవరికి చెప్తే పరిష్కారం చేస్తుందా? సభ్యులు గిడుగు రుద్రరాజు గారు, రఘువీరారెడ్డి గారు ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడారు. ప్రత్యేకించి
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటైజ్ చేయకూడదని చెప్పి ఈ నెల 15వ తేదీ నాడు విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభకు కూడా సిపిఐ సిపిఎం నాయకులను మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మేము కూడా అటెండ్ అవుతూ ఉన్నాము. మేము అటెండ్ కావడమే కాకుండా మా పార్టీ నాయకులు, మా కార్మికులు అందరం కూడా భారీ ఎత్తున ఆ సభలో పాల్గొని సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే పోరాడి సాధించుకున్న పరిశ్రమ అది. 32 మంది ప్రాణాల బలిదానాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు ఎవ్వరు కూడా కనీసం ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇచ్చిన పాపాన పోలే. అంటే మిగతా విషయం ఒకవేళ అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ఎవరి వంతు పాత్ర వారు పోషించవచ్చు. కనీసం ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి అర్జీ ఇవ్వడం కూడా చేతగాని దద్దమ్మలు ఇవాళ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. సిగ్గుచేటిది. ఎందుకంటే విశాఖ ఉక్కు కార్మికులు ఢిల్లీలో ధర్నా చేస్తేనేమో ఎంపీలందరూ వచ్చి సంఘీభావం ప్రకటిస్తారు, ధర్నాలో పాల్గొంటారు. అదే పార్లమెంట్లో ఉండే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ ఇవ్వడం కూడా వీళ్ళకి చేతగాలి, భయపడిపోతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే దీనిపైన ఒక స్పష్టమైన వైఖరి కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అదేవిధంగా సిపిఐ సిపిఎం మేము ముందు నుంచి కూడా ఈ పోరాటంలో ఉన్నాం. దాదాపు 1125 రోజులుగా అక్కడ ఉన్న కార్మికులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి వాళ్ళ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. అదేవిధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ యూనియన్ ఎన్నికల్లో ఏఐటీసీ అక్కడ గుర్తింపు యూనియన్గా కూడా గెలిచి ఆ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోతూ ఉంది. తాను ఎక్కడున్నా అక్కడి వారితో కలిసి నిజాయితీగా పనిచేస్తామని తెదేపా కుటుంబ సభ్యులతోనూ అదేవిధంగా ఉంటానని ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. వైకాపాలో తాను ఎదుర్కొన్న అవమానాలు, అభివృద్ధి కోసం తాపత్రయపడినా సాధించలేని వైనాన్ని వివరించారు. వైకాపా ప్రభుత్వం అప్పులతోనే కాలం గడిపేస్తుందని విమర్శించారు. మండలంలోని వెల్వడంలో తెదేపా నాయకుడు కోమటి సుధాకర్ రావు నివాసంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైకాపాలో తాను ఎదుర్కొన్న అవమానాలు, అభివృద్ధి కోసం తాపత్రయపడినా సాధించలేని వైనాన్ని వివరించారు. ప్రగతిని విస్మరించి అప్పులు, తాకట్టుల్లో సంక్షేమం రాణించిందన్నారు. వైకాపా ప్రభుత్వం అప్పులతోనే కాలం గడిపేస్తుందని వివరించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి ఏడాదిలో తారక రామారావు ఎత్తిపోతల పథకాల మోటార్ల మరమ్మతులు పనులు చేసిన వ్యక్తులు బిల్లుల కోసం కోర్టులకు ఆశ్రయించాల్సి వచ్చిందంటే వైకాపా ప్రభుత్వం చిత్తశుద్ధి ఏ పార్టీదో తెలుస్తుందన్నారు. తాను అధికార పార్టీలో ఉన్నప్పుడు తనకే మాత్రం సంబంధం లేకపోయినా బూడిద, మట్టి అంటూ ఆరోపణలు చేశారన్నారు. ఇప్పుడు తాను తెదేపాలో వచ్చిన తర్వాత ఈ దందా ఎవరు చేస్తున్నారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి చంద్రబాబు తనకు అవకాశం ఇచ్చినా, ఇతరులకు ఇచ్చినా కార్యకర్తలతో కలిసి విజయం కోసం పనిచేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు సుధాకర్ రావు, విజయబాబు, సీతారామయ్య, పోతురాజు, రామినేని రాజా, నరసింహారావు, వెంకయ్య, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. విజయబాబు గారు, పోతురాజు గారు, సుధాకర్ గారు, సీతారామయ్య గారు, అశోక్ గారు, రామకృష్ణ గారు, ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. ముందుగా తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కొంతమందిని ఫోన్లో మాట్లాడాను, కొంతమంది నా దగ్గరికి వచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. నేను కొంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళి కొంతమంది నాయకుల్ని వ్యక్తిగతంగా కలవడం జరిగింది. తొలిసారిగా కార్యకర్తలతో, నాయకులతో ముఖాముఖి సమావేశం అవటం పార్టీలోకి అడుగుపెట్టిన తర్వాత ఇదే తొలిసారి. అది జీ కొండూరు కావటం, మీ అందరి మధ్యకి రావటం, మీతో కలవటం సంతోషంగా ఉంది. ఎన్నో మాటలకి ఎన్ని రకాల అనుమానాలు, భయాలు, సందేహాలు ఉంటాయో అట్లాగే నాకు అన్నీ ఉన్నాయి, నా పట్ల మీకు అన్నీ ఉన్నాయి. కాబట్టి నేను 2018లో ఈ నియోజకవర్గానికి వచ్చి 19లో ఈ మైలవరం నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులతో శాసనసభ్యుడినయ్యి నా 4.5 సంవత్సరాల శాసనసభ్యుడిగా చివరి 6 సంవత్సరాలని ఇన్యాక్టివ్గా ఉన్నా. నా ప్రయాణం అంతా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే నా సమయాన్ని కేటాయించాను. కేసుల విషయానికి వస్తే నా మనస్తత్వం ఏంటి, నా పనితీరు ఏంటి అన్నది నేను ప్రత్యేకంగా చెప్పుకోవసరంలా. ఈ 5 సంవత్సరాల కాలం శాసనసభ్యుడిగా మీరు నన్ను గమనిస్తూనే ఉన్నారు.
సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య కొత్తగా ప్రారంభించిన మరో వందే భారత్ రైలు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్కు చేరుకుంది. మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య అధికారులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం శ్రీకాంత్, సీనియర్ డిపిఓ కట్ట ఆనంద్, స్కౌట్స్, గైడ్స్, పాఠశాల విద్యార్థులు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ డివిజన్ ఏసీపీ పి భాస్కర్ రావు ఆధ్వర్యంలో సిఆర్పీఎస్ బలగాలు, పటమట పోలీసులు పటమటలంక చేపల మార్కెట్ నుంచి రామలింగేశ్వర్ నగర్ శ్మశానం రోడ్ మీదుగా పుట్ట రోడ్డు వరకు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎస్ఐలు శాతకర్ణి, దుర్గాప్రసాద్, వల్లి పద్మ, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి బైపాస్లో ఓ ఆటో బీభత్సం సృష్టించింది. స్థానిక సమాచారం మేరకు మిర్చి లోడ్తో విజయవాడ నుంచి మంగళగిరి వైపు వస్తున్న ఓ ఆటో వడ్డేశ్వరం, ఆత్మకూరు హ్యాపీ రిసార్ట్స్ మధ్య అదుపు తప్పి రోడ్డు వెంబడి కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని ఢీకొట్టి నేలబావిలోకి దూసుకెళ్లింది. ఆటో ఢీకొట్టడంతో కూరగాయలు అమ్ముకునే జొన్నకూటి దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో నేలబావిలో ఆటో నీట మునిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మీకు ఇస్తాం, ఏం కావాలంటే ఇది మంచి ఫోన్ బాగుంది, ఇది ఇచ్చి మీ నెంబర్లు ఏమన్నా మొత్తం గ్రూప్లో కొట్టేస్తాను. ఉంది మొత్తం నీట్గా పెట్టేశారు. 4 వెళ్ళిపోవాలా ఏం లేదు. ఇప్పుడు విషయం ఏం లేదంటే నిద్ర మత్తులో ఉంటారు. అవును, అదే మీరు నవ్వారంటే మాత్రం అంతా చెప్తున్నా. సీరియస్గా ఉంటే నీకు నవ్వు వస్తుందా మీకు? ఏంటి నాగయ్య సాయి అరే అరే ఆడ పూజారి స్పాట్ డెడ్ మిర్చి బండి గుద్ది బాయిలో పడిపోయి ఆడు చచ్చిపోయాడు.
ఇదిగో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక్కసారి విజయవాడ వచ్చి కృష్ణలంక రిటైనింగ్ వాల్ సందర్శించాలని ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చేయలేని అభివృద్ధిని విజయవాడలో సీఎం జగన్ చేసి చూపించారని తెలిపారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. జగనన్న రావాలి, శ్రీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలోని 1వ డివిజన్లో కార్పొరేటర్ ఉద్దంటి సునీతతో కలిసి ఆయన పర్యటించారు. డివిజన్లోని మురళీనగర్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ కృష్ణలంక రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ పార్కును ప్రారంభించింది, కట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చేయలేని అభివృద్ధిని విజయవాడలో సీఎం జగన్ చేసి చూపించారని తెలిపారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం మొదలుపెట్టి పూర్తి చేసింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనేనన్న సంగతి గ్రహించాలన్నారు. నగరంలో ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన జగనన్నపై బురద చల్లటం సబబు కాదన్నారు. విజయవాడలో 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతూశ్రీ శైలజారెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా, 1వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒకటో డివిజన్లో డివిజన్ ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఇదంతా కూడా డివిజన్ అంతా కూడా చాలా అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పిన ప్రతి ఇంట్లో నుంచి కూడా వస్తున్న పిలుపు ఇదంతా కూడా. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ గారు సునీత గారు, ముఖ్య అతిథిగా మన డిప్యూటీ మేయర్ గారు అవుతూశ్రీ శైలజారెడ్డి గారు రావడం కూడా జరిగింది. విజయవాడ నగరంలో కనీని ఎరగని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు రిటర్నింగ్ వాల్ ప్రారంభించడం జరిగింది. ఒక్కసారి చంద్రబాబుని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ఆ రిటర్నింగ్ వాల్ ఒకసారి చూడమని చెప్పండి, సిగ్గు తెచ్చుకోమని చెప్పండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు. చిన్నపాటి వర్షం వచ్చిన తర్వాత గేట్లు ఓపెన్ చేస్తే దాదాపు 25,000 నుంచి 50,000 వరకు ప్రతిసారి ఇబ్బంది పడి వాళ్ళు స్టేడియంలో పెట్టేవాళ్ళు తీసుకెళ్ళి. అంతే తప్ప ఎప్పుడైనా వాళ్ళ పర్మనెంట్గా వాళ్ళకి రిటర్నింగ్ వాల్ కట్టాలి, పూర్తి పరిష్కారం చేయాలని చెప్పని చంద్రబాబు ఎప్పుడైనా అతనికి ఏమైనా ఆలోచన వచ్చిందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన ఆయన చేశారు, ప్రారంభోత్సవం ఆయన చేశారు. పైపెచ్చి మళ్ళీ దాని అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా చక్కగా పార్కు పెట్టి అందరికీ కూడా అక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం చేసుకొచ్చిన వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 1వ డివిజన్లో ఉన్నటువంటి గొడవల ప్రాంతంలో మరి స్థానిక కార్పొరేటర్ గారు సునీత గారు, అలాగే మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మరి గడప గడపకి అలాగే ఓటు అభ్యర్థించడం కూడా జరుగుతూ ఉంది. చాలా రెస్పాన్స్ బాగున్నటువంటిది. గతంలో మేము చేసినటువంటి గడప గడప కార్యక్రమం అవ్వచ్చు, అలాగే ఈ డివిజన్కి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, ఎక్కడా కూడా రోడ్డు ఇబ్బంది పడి ప్రజలు ఇబ్బంది పడకూడదు, రోడ్డు లేకుండా మరి దాన్ని కూడా మనందరం వేయాలనేటువంటి కార్యక్రమంలో గడప గడప నిధులు కూడా అనేక రకాలైనటువంటి నిధులు ఈ డివిజన్కి కేటాయించాం. విజయవాడ నగరపాలక సంస్థ అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కూడా, అలాగే ఏదైతే ఎస్ఎల్యూ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా అది రోడ్డు లేనటువంటి పరిస్థితి, మరి దాన్ని కూడా పూర్తిగా ఇంకా 2-3 రోడ్లు ఎక్కడైనా మిగిలి ఉండొచ్చు, మరి దాన్ని కూడా అతి తొందరలోనే పూర్తి చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం నాయకులు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు,
గెలిచేది మేమే అని. నిజంగా పాట పాడటం తప్ప అక్కడ ప్రయోజనం ఏం లేదు కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చిన టైంలో పాటలు కాదు కదా, ప్రజలను కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి దోచుకోవటం, ఆ దోచుకున్న దాన్ని ఎక్కడో చోట దాచుకోవటం, ఇవన్నీ వాళ్ళ ప్రభుత్వం యొక్క ఎజెండాలు. కాబట్టి ప్రజలకు సక్రమంగా నేరుగా ఇళ్లకు లబ్ధి చేకూరే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పాలనలో ముందుకెళ్తా ఉంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 1వ డివిజన్లోకి పారవేసుకట్ట మన మాజీ మంత్రివర్యులు సెంట్రల్ జోన్కి ఇన్ఛార్జ్ అయినటువంటి వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారండి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గారు, వైఎస్ఆర్సీపీ మహిళలు, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ గత వారం రోజులుగా సార్ ఇంతకుముందు పర్యటించారు. వాటర్ ప్రాబ్లం చెప్పారు. ఎమ్మటి 5 బోర్లు శాంక్షన్ చేసి సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రేపు 2 బోర్లు శాంక్షన్ చేసి రేపు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇంకా రోడ్డు కూడా శాంక్షన్ చేశారు, కొన్ని రోడ్లు, వాటికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే గత ప్రభుత్వం చూసుకుంటే ఈ ప్రభుత్వం చూసుకుంటే ప్రజలు ఎన్నో సంక్షేమ పథకాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశించడం జరిగింది. అమ్మఒడి, చేయూత, ఆసరా, ఇలా మహిళలందరూ చాలా ఆనందపడుతున్నారు. వృద్ధులు కూడా మా ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ వెల్లంపల్లి గారిని ఆశీర్వదించాలని మా డివిజన్ తరఫున మేమందరూ ప్రజలు ఓటు వేసి వాళ్ళని ఆశీర్వదిస్తామని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. సమాజంలోని పేద ధనిక వర్గాల మధ్య అంతరం లేకుండా అందరూ సమానంగా జీవించాలని రంజాన్ మాసం వివరిస్తుందని ఆయన వెల్లడించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం 34వ డివిజన్ కేదరాశ్వరపేటలో స్థానిక కార్పొరేటర్స్, రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండి నాగేంద్ర పుణ్యశీల స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. बड़े अवतार के वक्त दुआएं कबूल होती है, सारी कर रहे हैं। बड़ी खुशी और मसरत हुई और साथ ही साथ में जितने भी हाज़रीन हैं हमारे नाम मौलाना मोहम्मद व अला मोहम्मद व बारिक वसल्लम सलातो व सलाम अलैका या रसूलुल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम रब्बना इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन या इलाही रहम फरमा, करम फरमा, करीम आकार क़ज़ा व नवाज़ा बिन या अज़ा मालिक मौला बादशाह तेरी तौफीक व तक़ब्बल मिन्नी बिस्मिल्लाहिर रहमानिर रहीम। ఎదురన్నా మొదటి రోజు ప్రారంభోత్సవ రోజు ఇక్కడ లేబర్ కాలనీ 44వ డివిజన్లో మదీనా మసీద్లో ఇఫ్తారీలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో 30 రోజులు ఈ యొక్క ఒక ఉపవాస దీక్షలు ప్రారంభమైన సందర్భంగా ఈ రంజాన్ నెలలో ప్రతి ఒక్కరికి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే ఈ రంజాన్లో ప్రతి ఇంట సుఖ సంతోషాలతో ఆ యొక్క రంజాన్ నెలలో అల్లా దీవెనలు అందరికీ ఉండాలని చెప్పేసి ఈ యొక్క రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో బాధితులకు ఆపన్నహస్తం అందించిన సీఎం జగన్. సీఎం ఆదేశాల మేరకు బాధితులకు 2 లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందజేసిన కలెక్టర్. జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన భీమవరం మాజీ శాసనసభ్యుడు పులపర్తి ఆంజనేయులు తనకు యుద్ధం చేయడమే తెలుసని పవన్ కళ్యాణ్ వెల్లడి. తాను 2019లో గెలిచి ఉంటే మరిన్ని సీట్లు డిమాండ్ చేయగల స్థితిలో ఉండేవాళ్లమని వివరణ. సార్వత్రిక ఎన్నికల్లోపు ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దిక్కు తేల్చాలని, ఎస్బీఐ సమాధానం చెప్పాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్. బీజేపీ అధికారంలోకి వచ్చాక తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను అడ్డగోలుగా పడగొడుతుందని వ్యాఖ్య. తానెక్కడున్నా అక్కడి వారితో కలిసి నిజాయితీగా పనిచేస్తామని, టీడీపీ కుటుంబ సభ్యులతోనూ అదే విధంగా ఉంటామని ఎమ్మెల్యే వసంత
ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.